ఇంటి పేరు ఎద్దంట, ఈయన చేసే అక్రమాలకు అద్దే లేదంటండి. కేవలం మాజీ సర్పంచ్, కానీ కోట్లల్లో సంపద. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఊడిగం. పార్టీ కండవాలు కప్పుకొని లెక్కలేని దోపిడీలు. అప్పుడు బీఆర్ఎస్లో, ఇప్పుడు కాంగ్రెస్లో. పార్టీ ఏదైనా మనోడి స్టైల్ ఒక్కటే, దోచుకోవటం. ఎంత చెప్పుకున్నా తరగని అక్రమ కథనాలు. తూముకుంట మాజీ సర్పంచ్ ఎద్దు నాగేష్ చరిత్ర అంటండి ఇది. ఆయన మాజీ సర్పంచ్ అయితేనేం అతగాడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు. కండువాలు మార్చేసినట్టు పార్టీలు మార్చేస్తాడు. నాయకులను బొట్టలో వేసుకుంటాడు. అలాగే ప్రభుత్వాధికారులను కొనేస్తాడు. లెక్కలేని అక్రమాలు చేస్తాడు. లక్షలు కొల్లగొడతాడు. అతనికి అడ్డు అనేది లేదంటే అతిశయోక్తి కాదు. అతని పేరే ఎద్దు నగేష్. అతగాడు చేసే అక్రమాలకు అసలు ఉండదు హద్దు. మల్లారెడ్డి భూములు కబ్జా పెట్టిండు, నేను అక్రమాలు చేస్తే తప్పేముంది అనుకుంటాడు. మల్లారెడ్డే భూములు కబ్జా పెట్టాడంటే ఇంకా నేను చేస్తే తప్పే ఉంది అంటాడంటండి పెద్ద మనిషి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇతగాడు సర్పంచ్గా పదవి బాధ్యత చేపట్టాడు. మరెక్కడో కాదు, మన ప్రీతమ నేత మాజీ మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గం షామీర్పేట మండలం తూముకుంట గ్రామ పంచాయతీ అది నేడు జిహెచ్ఎంసీలో కలిసిపోయింది. ఈ తరంలో ఇతగాడి కహానీ చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుందంట, పచ్చి నిజాలు వెలుగులోకి వస్తాయంట. ఈయన 2014 నుంచి 2018 వరకు మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం తూముకుంట గ్రామ పంచాయతీ సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన ఎద్దు నాగేష్ ఒక కార్యదర్శిని అడ్డం పెట్టుకొని నకిలీ ఇంటి అనుమతులు ఇప్పించేవాడు. ఫేక్ స్టాంపులు వేసి మరీ దందా నడిపిస్తూ లక్షల రూపాయలు సొమ్ము చేసుకున్న అన్నది జరగమెరిగిన సత్యం. అంతేకాకుండా గ్రామ పంచాయతీలో స్టిల్ట్ +1గా అంటే ఒక ఫ్లోర్కి అనుమతి ఉంటే అదనంగా మరో 3 అంతస్తులు నకిలీ పర్మిషన్ ఇప్పించేవాడట. ఇలా ప్రతిదానికి ఒక రేట్ ఫిక్స్ చేసి ₹1,00,00,000 అధిపతి అయ్యాడు. ఇక ఇతగాడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి జిందాబాద్లు జేజలు కొట్టి తాను చేసిన అక్రమాలు కప్పించేందుకు పూటకో వేషం వేస్తూ పొద్దు గడుపుతూ ఉండేవాడు. సరే, ఈయనంటే అక్రమార్కుడు కాబట్టి పార్టీ మారుస్తా ఏ పార్టీలోంచి అధికారంలో ఉంటే ఆ పార్టీకి జంపు కొడతా ఉన్నాడు. మరి పార్టీ నాయకులకి బుద్ధి లేదా? తెలవదు ఆయన ఎట్లా అంటాడు? తెలిసి మరి ఎలా జాయిన్ చేసుకున్నారు వాళ్ళు? బోధన్ జిల్లా కజీపూర్కు చెందిన సునీత అనే మహిళ తూముకుంట గ్రామానికి వచ్చి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో నివాసం ఉంటుంది. ఇటీవల తన తండ్రి ఆరోగ్యం బాగాలేకపోతే బోధన్ కజీపూర్ కూడా అక్కడ 2 నెలలు ఉంది. అనంతరం తండ్రి ఆరోగ్యం కుదురుపడిన తర్వాత తూముకుంటలో ఉన్న తన నివాసానికి వచ్చి చూడగా స్థానికంగా ఉండే మాజీ సర్పంచ్ ఎద్దు నాగేష్ అనే వ్యక్తి ఇంటి తలలు పగలగొట్టి ఇంట్లో ఉన్న సామాను ఎత్తుకెళ్ళి మరో మహిళను తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టడాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసిందంట ఈమె సునీత, బాధితురాలు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు మాజీ సర్పంచ్ ఎద్దు నాగేష్పై కేసు నమోదు చేశారు. ఇంతటి నిజ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్టీ ఎలా కొనసాగిస్తుంది? ఇలాంటి వాళ్ళ వల్లే పార్టీకి నష్టం జరుగుతుందని స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పార్టీపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇటువంటి దుర్మార్గులకు, దుస్సాహసాలకు పాల్పడితే ఇలాంటి వారిని తక్షణమే సస్పెండ్ చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. పైగా ఇతగాడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్న ఎద్దు నగేష్ లాంటి వ్యక్తులను క్షమించరాదని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినాయకత్వం ఒకసారి తన గురించి ఆలోచించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళు ఉంటే పార్టీకి చెడ్డ పేరు కదా. అక్కడ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు? ఇన్ఛార్జ్ ఎవరు? అక్కడ మంత్రి ఎవరు? ఎమ్మెల్యే ఎవరు?